ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 17వ తేదీ 2024 సంవత్సరం శనివారం సుమారు 10-10:30 ప్రాంతంలో వీడియో చూస్తుంటే ఒక మాట మనం వింటుంటాం కదా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. ఇస్రాయేలు గురించి లోతుగా నాకు అవగాహన లేదు, కానీ అది ప్రపంచంలో అతి చిన్న దేశం. 6,50,000 మంది జనాభా అని చూచాయిగా నాకు తెలుసు. లోతుగా నేను దాని గురించి వివరం చెప్పలేకపోయినా పరిశుద్ధ గ్రంథంలో 1-2 మాటలు మీతో చెప్పదలిచా. మన దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, జీవాధిపతి. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. సర్వజగద్రక్షకుడా, లోకరాజ్య పాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? సర్వజగద్రక్షకుడా, లోకరాజ్య పాలన, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా? బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. అవునండి, రాజు, చక్రవర్తి, కోటీశ్వరుడు, అమీర్, ఫకీర్, గరీబ్, నవాబ్, ఏ పేరుతో అన్నా ఎవరైనా సరే మానవ మాతృలే. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇందాక చెప్పినట్టు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు అతి చిన్న దేశమైన ఇజ్రాయేలు మీద శత్రు దేశాలు మూకమ్మడిగా దండయాత్ర చేయడం, లేదా ఆ దేశాన్ని భస్మీపటలం చేయాలని కంకణం కట్టుకున్నాయి. నా మట్టుకు నేను మాత్రం ఇస్రాయేలు విజయం కోసం రోజు ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో మన దేవుడు ఏమన్నాడు? ఇస్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. కాబట్టి మీ అందరికీ గుర్తు చేస్తున్నా, మన దేవుడు ఎవరిని ప్రేమిస్తే వాళ్ళని మనం ప్రేమించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇస్రాయేలు గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము క్షేమం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. హాజాబీ అనే అమ్మాయికి మెడ మీద చెగ్గెడ్డ లాంటిదేదో వచ్చిందంట. డాక్టర్లు కడుపులో కూడా ఏదైనా గెడ్డ లాంటిది ఉంటే తగ్గిపోవటానికి మందులు ఇస్తాను, 1 వారం తర్వాత చూద్దాం ఆపరేషనా అనేది. ఆ అమ్మాయికి, ఆ హాజాబీ అనే అమ్మాయికి ఆపరేషన్ లేకుండా, చికిత్స లేకుండా ఆ గడ్డ పూర్తిగా కరిగిపోవాలని మన దేవుడికి సమస్తం సాధ్యం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా భీమవరంలో చాందినికి
థైరాయిడ్ నుండి సంపూర్ణ విడుదల స్వస్థత కొరకు మంటి మురళి అతను దేవుని నుండి కోరినవన్నీ నెరవేరాలని, తద్వారా దేవుని మహిమ తెలుసుకోవాలని. అదే భీమవరంలోని మణి, ఆమెకు 12,000 రూపాయలకి పైసీలకు జీతం వచ్చే ఆన్లైన్లో ఉద్యోగం రావాలని, ఆమె భర్త త్రాగుడు మానాలని. మానసిక రోగి బి సుజాత, ఆమెను దేవుడు దురాత్మ, చీకటి శక్తులు, బంధకాలు, కట్ల నుండి, అజ్ఞానం నుండి రక్షించి ఆమెకు మారుమనసు, దైవజ్ఞానం అనుగ్రహించి తన తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఎం సునీతారాణి, ఆమె పాపం సుమారు ఒక 40 ఏళ్ళు పైమాట ఉంటుంది. ఆమె గర్భసంచి ఆపరేషన్ ఏదో జరిగినట్టుంది. అప్పటి నుండి ఆమెకు ఆరోగ్యం బాగోట్లేదు. ఆమెను మన పరమ వైద్యుడైన దేవుడికి సమస్తం సాధ్యం. డాక్టర్లకు అసాధ్యమైనవెన్నో ఉన్నాయి. కాబట్టి మీ ప్రార్థనలో ఎం సునీతారాణికి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఆమె అప్పులన్నీ తీరటానికి దేవుడు సహాయం చేయాలని, అదేవిధంగా స్వర్ణలత గారి ప్రతి అవసరం నెరవేరాలని, షేక్ ఆయూబ్ మన దేవుని యొక్క మహిమ తెలుసుకోవటానికి అతనికి మారుమనసు దయచేయమని, రాము మురుగేశన్ అతను ముక్కోటి దేవుళ్ళు కాదు, నిజ దేవుడు ఒక్కడే అని తెలుసుకోవటానికి అతనికి మారుమనసు, దైవజ్ఞానం ఇవ్వమని, శైలజారాణి ఆమె సమస్యలు దేవుడు పరిష్కరించి ఆమెకు తోడై ఉండాలని, కుమారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకు అవకాశం ఉంటే నేను చనిపోయే ఆఖరి క్షణం వరకు దేవుని స్మరిస్తూ ప్రకటిస్తూ చావాలనేది నా కోరిక. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సరే, ఇశ్రాయేలు గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో 1-2 మాటలు చూద్దాం. యెషయా 43వ అధ్యాయం 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును, షెబాను ఇచ్చి ఉన్నాను. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మీకు తెలిసినవే, కొత్త డాక్టర్ కంటే పాత రోగి బెటర్ అంటారు. అతనికి ఎప్పుడు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఎప్పుడు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అన్నీ తెలుసు. కాబట్టి ఇశ్రాయేల్ గురించి అక్కడక్కడ కొన్ని మాటలు మీకు మీ ముందు ఉంచి, ఇశ్రాయేలు సృష్టికర్త యెషయా 43:15. ఇశ్రాయేలునకు కాపరి మీకు స్తోత్రం. కీర్తన 80 వచనం 1. ఇశ్రాయేలును పరిపాలించు అధిపతి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలునకు ఆధారమైన వాడా. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలునకు మంచు వలె నున్నవాడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇలాగా పుంకాను పుంకాలుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంది. బైబిల్ అంటే నా ఆత్మీయ అనుభవ భాషలో చెప్పాలంటే మాట్లాడే దేవుడు లేదా యేసుక్రీస్తు. ఎందుకంటే నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన యేసు
సామెతలు 23వ అధ్యాయం 23వ వచనంలో చదువుకోండి. సత్యమును అమ్మివేయక దానిని కొనియుంచుకొనుడి. కాబట్టి నా ప్రియ వీక్షకులారా, మనం అన్నిటికీ సమయం ఇస్తున్నాం. కనీసం మనం ఒక టీవీ సీరియల్ చూసిన దాంట్లో 4వ వంతు ప్రార్థనకి అవకాశం ఇద్దాం. నిదానంగా సావధానంగా దాని గురించి ఆలోచన చేయండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు. ఆ ముష్కరులు ఏకంగా 7 శత్రు దేశాలు ఆ దేశాన్ని నాశనం చేయాలని, ఇశ్రాయేల్ అనేది లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారు, యుద్ధ సన్నద్ధులయ్యారు. నేను నా ప్రార్థనలో ఏమంటానంటే, పరిశుద్ధుడైన దేవా, నీ ప్రజలను కాపాడే నిమిత్తం ఆ శత్రు దేశాలను నీవు గద్దించి భయభ్రాంతులను చేసి వాళ్ళు వెనక్కి పారిపోన్నట్లు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా విమల్ జోష్ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలని, గుణదీప్కు దేవుడు దీవెనకరమైన భవిష్యత్తు ఇవ్వాలని, గుడికందుల కీర్తన్ MBBS విజయవంతంగా పూర్తి చేయాలని, సునీతారాణి గురించి చెప్పినట్టున్నాను. సరే, ఆమె గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాము మురుగేశన్, ఆయన వందనాలండి అంటాడు, అన్నీ చేస్తుంటాడు. ఆయన భార్య క్రైస్తవురాలు. అతను విగ్రహారాధనల నుండి విడిపించబడి, అజ్ఞానం, బంధకాలు, కట్ల నుండి రక్షింపబడి, మారు మనసు పొంది నిజ దేవుడు ఎవరో తెలుసుకునేటట్టుగా దేవుడు అతన్ని దర్శించి మార్చాలని. కుప్పిలి లక్ష్మణ, అతను తానేదో మేధావి అయినట్టుగా 3 కోట్ల దేవుళ్ళు దేవతల పేరు గురించి, మాకు దేవుళ్ళు ఉన్నారండి, దేవుళ్ళంతా ఒక్కటే అంటాడు. నేనంటాను, నువ్వు 3 ముక్కోటి దేవతలు అంటున్నావు కదా, 3 లక్షలు వద్దు, 30,000 వద్దు, 3,000 పేర్లు మీ దేవుళ్ళ లేదా దేవతల పేర్లు చెప్పావంటే నేను బైబిల్ మానేస్తా. నువ్వు అడ్డబొట్టు పెట్టుకోమంటే అడ్డబొట్టు, నిలువు బొట్టు పెట్టుకోమంటే నిలువు బొట్టు పెట్టుకుంటాను. మీ దేవుళ్ళ పేరు, మీ నాన్న పేరు నీకు తెలియాలి కదా, మీ దేవుళ్ళ పేరు కనీసం 3,000 పేర్లు నువ్వు విడమర్చి చెప్పు. రెఫరెన్సులు కావాలి నాకు. ఎందుకంటే దేవుడి దయ వల్ల నేను రామాయణ, భారత, భాగవతాలు బాగా ఔపోసన పట్టి ఉన్నాను. పోనీ మీరు బైబిల్లో పలానా చోట పలానా రెఫరెన్స్ పలానా మాట అని చెప్పండి, మీలో వచ్చేస్తాను. అన్నీ నాకు తెలుసు అన్నోడికి ఏదీ తెలియదండి. నా మట్టుకు నేను ఏ విషయంలో అయినా నేను నేర్చుకున్నది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా అనుకుంటాను. నా మీద నాకు నమ్మకం ఉండదు. నాకు ఆరోగ్యం ఇచ్చిన, ఆయుష్ ఇచ్చిన, నన్ను పోషిస్తున్న నా దేవుని యందు నేను భయం, భక్తి, విశ్వాసం కలిగి ఎక్కువ ప్రార్థనలో గడుపుతుంటాను. కాబట్టి 3 కోట్లు అంటున్నారు, 3 కోట్లు, కానీ 3,000 పేర్లు చెప్పమనండి, చెప్పలేరు. ఇప్పుడు మండూకము అంటే ఏంటి, మండోదరి అంటే ఆ పేరు ఎలా వచ్చింది నేను చెప్పగలను. అశ్వత్థామ కుంజర హతహ, అశ్వత్థామ అశ్వము అంటే గుర్రము, ఆ చరిత్ర ఏదో చెప్పమంటే చెప్పగలను. నేను క్రైస్తవుడిని, అభిషేకింపబడ్డ దైవ సేవకుడిని. ఎందుకయ్యా ఎంతసేపు బైబిల్ మీద, యేసు ప్రభు మీద, క్రైస్తవుల మీద పడి చేస్తుంటారు? మీరు ముందు మీ ముడ్డి కడుక్కోండి. ఇంకా రోమా 1వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. సృష్టిని కాదు, సృష్టికర్తను మీరు పూజిస్తున్నారు. అందుకని సృష్టికర్త, క్రియేటర్
దేవాది దేవుడిని వదిలేశారు. ఆయన సృష్టించిన పాముని, పందిని, ఎలుకని, చిలకని మీరు మొక్కుతున్నారు. మీరు అజ్ఞానంలో ఉన్నారు. మీలాంటి వాళ్ళ కోసం నేను రోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నాడంటే, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు అని చెప్పాడు. అలా ఉండాలండి. దురదృష్టవశాత్తు ఇవాళ ఏంటంటే గడపకు ఒక ఆరెంజ్ కలర్ ఫ్లాగు, సందుకు ఆరెంజ్ కలర్ ఫ్లాగు, ఇవన్నీ పెట్టి బలవంతంగా రుద్దబోతున్నారు. నిజ దేవుడు నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదనేసి నిర్గమకాండం 20వ అధ్యాయంలో మాట్లాడిన దేవుడే. ఆయనే యేసు ప్రభువు, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే యెహోవా, తండ్రి అయిన యెహోవా దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. కాబట్టి సత్యం తెలుసుకోండి. అన్నీ నాకు తెలుసు అనుకుంటే వెళ్ళకూడదు. ప్రాముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పేర్లు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే సావరగూడెం, ఇది ముస్తాబాద్ దగ్గర సావరగూడెంలో రమేష్ అని ఒక సువార్థికుడు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. అతనికి స్వస్థత చేకూరాలని మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, అది మీకెంతో ఆశీర్వాదం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, నిన్ను ప్రేమించు వారిని దీవిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తానని ఉంది. కాబట్టి ఈ పవిత్ర వాక్యాలని బట్టి మీరు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇదే. మీ ప్రార్థనలో ఒక్క 5-6 నిమిషాలు నేను చెప్పిన పేర్లని జ్ఞాపకం చేసుకోండి. నా వంతు నేను వాళ్ళ పేర్లు బుక్లో రాసుకొని రోజు వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. సృష్టికర్తవు నీవని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవని, దైవిక స్వస్థత నీలోనని, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి చెప్తున్నా, ఈరోజు ఆగస్టు 17వ తేదీ 2024వ సంవత్సరం శనివారం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచిని విస్తరింప చేయటానికి మీ వంతు ఈ విధంగా కోఆపరేట్ చేయమని అభిషిక్తుడైన దైవ సేవకుడుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.